అసలైన మణి నా దగ్గరుంది. భగవంతుడా, లవ్లీ ఆ మణిని ఎక్కడ దాచిందో తెలియడం లేదు. ఎంత వెతికినా దొరకడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది మెరుస్తుందంటే అంటే మణి ఇక్కడే ఉంది. మణి మణి నాకు కావలసిన మణి నాకు దొరికింది లవ్లీ. ఇప్పుడు నీ గతి అదో గతి. నిన్ను ప్రాణాలతో వదలను లవ్లీ. నైనా, నేను చెప్పేది ఒకసారి విను. నైనా, లవ్లీ, నైనా, ఓ గాడ్, అంటే ఈ మణి నా దగ్గర ఉన్నంత వరకు నైనా నన్నేం చేయలేదన్నమాట. ఏం చేయలేదు. పారిపోవడం అనవసరం. ఎలాగైనా తన్ని ఎదిరించి తీరాలి. లవ్లీ, ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఇప్పుడు తప్పించుకోవాల్సింది నువ్వు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు, చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించు. నీకెంత ధైర్యం! ఇక నేను నిన్ను క్షమించను. అనుభవించు లవ్లీ. నైనా, ఈ మణి నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నన్నేం చేయలేవు నైనా, ఏం చేయలేవు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. లవ్లీ, నువ్వు చేసిన దానికి అనుభవించక తప్పదు. వద్దు. నువ్వు ఇంతవరకు శక్తులు నీ దగ్గరే ఉన్నాయనుకున్నావు కదా. నిజాయితీకున్న శక్తి ముందు నీ దుష్ట శక్తులు పనిచేయవు. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. చూసావుగా లవ్లీ, నన్ను ఓడించడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. రా, చూసుకుందాం కానీ ఎవరికి ఎంత శక్తి ఉందో. నైనా, పాట పాడాలనుకుంటే సరైన శృతిలో పాడు. ఆ పాట పాడేది అలా కాదు, నేను పాడతాను విను. రా, చూసుకుందాం కానీ ఎవరిలో ఎంత శక్తి ఉందో. లవ్లీ, నేను నిన్ను విడిచిపెట్టను. నాతో పోటీ పడినందుకు ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఏం చేస్తున్నావు నైనా? వద్దు నైనా. నైనా, నా మాట విను. నైనా,
నైనా ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. ఇదిగో ఇదిగో అనుభవించు. నీకెంత ధైర్యం లవ్లీ. ఆ! నైనా నన్ను వదిలిపెట్టు. నైనా నీ నిజాయితీ శక్తి ఇప్పుడు ఏమైపోయింది? మణి వల్ల ఇప్పటి వరకు నువ్వు బతికావు. ఇప్పుడు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు లవ్లీ. ఈ రోజు నేను నిన్ను ప్రాణాలతో వదలను. ప్రాణాలతో వదలను. ఇక్కడి నుంచి వెళ్ళిపో లవ్లీ. ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీ కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటే నువ్వు శాశ్వతంగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి తిరిగి వచ్చావంటే ఆ రోజే నీ జీవితంలో ఆఖరి రోజు అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో లవ్లీ. వెళ్ళిపో. లేదు, నేను లవ్లీని. అంత తేలిక ఓటమిని అంగీకరించను. నేను చేసిన పొరపాటు వల్ల ఈ రోజు నా కుటుంబం మొత్తం ఈ పరిస్థితుల్లో ఉంది. అందుకు నేనే వాళ్ళని నాయన నుంచి రక్షించి తీరుతాను. దానికోసం నేను ఆ నాగరాజుని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చినా తీసుకొస్తాను. ఆ భైరవ్ నాతో పోరాడాల్సి వచ్చినా పోరాడతాను. ఏది ఏమైనా నేను మాత్రం వెనకడుగు వేయను. నా కుటుంబం కోసం ఏదైనా చేస్తాను. Ha 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 ha!
ఈ రోజు నా ఈ ఇన్నాళ్ళ కల నెరవేరిందమ్మా. నేను ఈ మణిని సంపాదించానమ్మా. ప్రపంచంలోని అందరికన్నా శక్తివంతమైన మనిషిని అయిపోయానమ్మా. ఈ ప్రపంచమంతా నా కాళ్ళ కింద పడుంటుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంతవరకు నా పేరు ఎవరికి చెప్పనే లేదు. మీరెంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తానులేండి. నా అందాన్ని చూసి అందరూ నన్ను గులాబీ అని పిలుస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాసేపైనా మిమ్మల్ని సరదాగా ఉంచుదామని. అసలు మీ మొహాలు చూసుకున్నారా? ఆ యమధర్మరాజు మిమ్మల్ని చూస్తే భయపడి పారిపోతాడు. ఒక్కసారి నా చేత్తో చేసిన ఈ పాన్ తిని చూడండి. మీ నోరే కాదు, మీ జీవితం కూడా పండిపోతుంది. అందుకే నా పాన్ చాలా ఫేమస్. పాన్ అమ్మే పిల్ల ఇలా ఉంటే ఇక పాన్ ఇంకెంత బాగుంటుందో కదా. ఇదిగో నల్లోడా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఈ గులాబీ అంత తేలిగ్గా ఎవరి చేతికి దొరకదు. నేను పెళ్లి చేసుకోబోయే కుర్రాడు ఎలా ఉండాలంటే నన్ను ఈ లోకల్లో అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఆయన నువ్వంత చెడ్డవాళ్ళ లేవులే. నేను అసలు చెడ్డవాణ్ణేం కాదు. నువ్వు నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. ఇదిగో అమ్మాయి, నాకు కూడా. సరే సరే ఇస్తానులే. ఒక విషయం, నేను ఏ పనైనా పాన్ తిన్నాకే ప్రారంభిస్తాను. మీరు పాన్ తినండి, ఆ తర్వాత శుభకార్యం ఎలాగో జరుగుతుంది. ఏమంటారు? కానివ్వండి, తీసుకోండి. ఈ పాన్ తినండి. నువ్వు కూడా తిను, తీసుకో. ఆ భైరవనాథ్ ఇక్కడికి వచ్చేలోపు నేను వెళ్ళి నాగరాజుని తీసుకురావాలి. ఓం చాముండాయ నమః. ఓం చాముండాయ నమః. అమ్మా, ఈ మణి ఎందుకు పని చేయట్లేదు? భగవంతుడా, నాగరాజు లే, నాతో పట్రా. ఆ భైరవనాథ్ కంటపడితే మనల్నిద్దరినీ చంపేస్తాడు. త్వరగా లే. నైనాన్ని తీసుకురాలేదా? తను రాలేదు. ఆ భైరవనాథ్ నన్ను వెంబడిస్తూ మా ఇంటి దాకా వచ్చేశాడు. అది మా అత్తయ్య గారి రూపంలో. నైనా భైరవనాథ్ నాతో చూసి మేమిద్దరం ఒకటేనా అపార్థం చేసుకుంది. నేనెంత చెప్పినా నా మాట నమ్మలేదు. నువ్విప్పుడు నాతో పాటు వస్తే నిన్ను చూసైనా తను నమ్ముతుందేమో. నాతో రా, త్వరగా లే. త్వరగా పద. త్వరగా, వాడు వచ్చేస్తాడేమో. ఓం చాముండాయ నమః. ఓం చాముండాయ నమః. ఓం చాముండాయ నమః.
అమ్మా ఇదేమిటి? మోసం అంటే దీని అర్థం నాగిని అలాగే లవ్లీ కలిసి నన్ను మోసం చేశారు. నేను వీళ్ళిద్దరిని వదిలిపెట్టను. నేను నా మిత్రులతో కలిసి నేను ప్రయోగించే మంత్రానికి వాళ్ళిద్దరూ నామరూపం లేకుండా నాశనమైపోతారు. నిన్ను వదిలిపెట్టను నాగినే, వదిలిపెట్టను. త్వరగా రండి. పదండి. జాగ్రత్త. ఎవరు? ఎవరి పని చేసింది? నా శిష్యుల్ని ఇలా చేసింది ఎవరు? నేను వాళ్ళని వదిలిపెట్టను. లవ్లీ, నేను నిన్ను వదిలిపెట్టను. కూర్చోండి. చాలు, నేను అలసిపోయాను. చూడండి, ఇక నడవడం నా వల్ల కాదు. సరే, ఒక పని చేయండి. మీరిక్కడే కూర్చోండి. నేను నైనాని ఇక్కడికే తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. నేను వీళ్ళందరినీ మామూలుగా చేస్తాను. ఆగు నైనా. నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్ను రావద్దని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నైనా, నేను చెప్పేది విను. నేను వచ్చింది నా కోసం కాదు, నీ భర్త నాగరాజ్ కోసం వచ్చాను. ఇంటి బయట తను చావుతో పోరాడుతూ ఉన్నాడు. నువ్వు నాతో రా, వచ్చి తన ప్రాణాలు కాపాడు. నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను లవ్లీ. నాకు బాగా తెలుసు, నన్ను ఈ ఇంటి సురక్షా కవచం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు. అప్పుడే ఆ భైరవ్ నన్ను చంపగలడు, అంతేగా? నైనా, నేను చెప్పేది నమ్ము. నాగరాజు బయటే ఉన్నాడు. నువ్వు ఏం చెప్పినా నేను నీ మాటలు నమ్మను లవ్లీ. నిన్ను ఈ ఇంట్లో నుంచి ప్రాణాలతో బయటికి పంపడం నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. నేను నిన్ను ప్రాణాలతో... నైనా, దయచేసి నేను చెప్పేది విను. నేనెంతో కష్టపడి తన్ని భైరవ్ నా చెర నుంచి విడిపించి తీసుకొచ్చాను. తను బయట ఉన్నాడు. ప్లీజ్ నైనా, ఆయన కోసమైనా ఒక్కసారి నా మాట నమ్ము. చెప్పిన అబద్ధాలు చాలు లవ్లీ. చూస్తూ ఉండు, ఇప్పుడు నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తాను. నైనా ఆగు. నాగరాజ్, మీరు బతికే ఉన్నారా? నేను ఇన్నాళ్ళు భైరవ్నాథ్ మిమ్మల్ని... ఆ భైరవ్నాథ్ నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్ళాడు. అప్పుడు ఈ లవ్లీయే తన ప్రాణాలు తెగించి నా ప్రాణాలు కాపాడింది. కానీ నువ్వు మాత్రం, నువ్వు కేవలం తన భర్తనే కాదు, తన రూపాన్ని, తన స్థానాన్ని కూడా లాక్కున్నావు. నువ్వు నీ స్వార్థం కోసం ఇంత ఘోరం ఎలా చేసావు నైనా?